హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. మీకు వీడియోలో లాంగ్వేజ్ ఒకవేళ ఆటో డబ్బుడ్ అయ్యి ఇంగ్లీష్ కానీ ఎనీ అదర్ లాంగ్వేజ్ వస్తే వీడియో పైన సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటో ట్రాన్స్లేట్ ఆప్షన్ మీద టచ్ చేస్తే తెలుగు లాంగ్వేజ్ వస్తుంది. అది సెట్ చేసుకోండి. ఎవరికైనా పొరపాటున ఆటో డబ్బుడ్తో వేరే లాంగ్వేజ్ వస్తే మన ఛానల్లో ఇంతవరకు పబ్లిష్ చేసిన ఏ వీడియోకైనా మీకు అట్లా ఆటో డబ్బుడ్ అని అదర్ లాంగ్వేజ్ వచ్చిందా, వచ్చుంటే ఒకవేళ మెసేజ్ పెట్టండి. నిన్నో మొన్న ఒక న్యూస్ చూసా, ముంబైలో ఓ బిచ్చగాడు కోటీశ్వరుడు అయ్యాడు. ఇదే న్యూస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. మీలో కూడా చాలా మంది చూసుంటారు. చూస్తే కామెంట్ అయితే చేయండి. ఇట్లాంటివి చూస్తే నాతో సహా మన అందరికీ అరే బెగ్గర్ బిలీనీర్గా మారాడే, భలే అయ్యాడు అనిపిస్తుంది కదా. అలాగే నాకు అనిపించింది. సో అందుకే కొద్దిగా లోతుల్లోనికి వెళ్ళి ఎలా కోటీశ్వరుడు అయ్యాడు అనేది చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ కనిపించింది. నాకైతే ఒక్కటే అనిపించింది, ఈ బెగ్గర్స్ ఇక బౌన్సర్స్ని పెట్టుకోవాల్సిందే. 100 రూపాయలకి హత్యలు చేసేస్తున్న ఈ రోజుల్లో అడుక్కునే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలిస్తే వదులుతారా? నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇప్పటికే వీళ్ళు బెగ్గర్స్ కాదని తెలిసి రోడ్ల మీద అడుక్కుంటున్న బిలియనీర్స్ అని తెలిసి కొన్ని ముఠాలు గురిపెట్టాయి. ఇక పాత దోస్తులు చుట్టాలు తెలిసిన వాళ్ళు మెల్లగా మాట కలుపుతున్నారు. దీంతో తమ కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కాపాడుకోవాలరా బాబోయ్ అనేది అర్థం కాక ఈ గోల్డ్ బెగ్గర్స్ తలపట్టుకుంటున్నారు. ఇక్కడ నాకు తెలిసిన మరో విచిత్రం ఏంటంటే, కోట్ల రూపాయలు సంపాదించిన ఇంకా అడుక్కుంటున్న ముష్టోళ్ళు ముంబైలోనే కాదు, మన తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా ఫ్యాక్ట్స్ అయితే మేము ముందుకు తెస్తున్నా. దయచేసి ఒక లైక్ కొట్టి చూడండి, అప్పుడే రీచ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బిగ్ బాస్కి సంబంధించి కామన్ మ్యాన్ ప్రాసెస్కి ఎంతమంది వచ్చారు, ఎన్ని స్థాయిల్లో వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నారు, ఎట్లా ఈ సెలక్షన్ ప్రాసెస్ అభిజిత్, నవదీప్, బిందు మాధవి చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా, చూడని వాళ్ళు అయితే చూడండి. ముంబై రిచ్ పిచ్చిగాడు భరత్ జైన్ రోజు అడుక్కోవడాన్ని ప్రధాన వృత్తిగా మార్చుకున్నాడు. అతను ప్రజల దయాదాక్షిణ్యాలతోనే ఆ భిక్షతోనే ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఏంటి నమ్మకం కలగట్లేదా? వీడియో మొత్తం చూసాక నమ్మడం ఏంటి, ఇంత ఆదాయమా అని మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ బిచ్చగాడు భరత్ జైన్ ముంబైలోని సిఎస్టీ ఆజాద్ మైదాన్ ఏరియాలో చిప్పపట్టుకుని గత 40 ఏళ్ళుగా అడుక్కుంటున్నాడు. రోజు 10 నుంచి 12 గంటలు అతనికి భిక్షాటన ఒక్కటే పని. పేదరికంలో పుట్టాడు. చదువుకోవాలని ఆశ ఉన్నా చదువుకునే స్తోమత లేదు. దీంతో ఇక చిన్నప్పటి నుంచి మరో దారి తెలియక వీధుల్లో, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్, ప్రార్థనా మందిరాలు ఇట్లా కనబడిన ప్రతి చోట అడుక్కోవడం మొదలెట్టాడు. అతను అడుక్కున్న 12 గంటల్లో రోజు సంపాదించేదంతా తెలుసా? ప్రతిరోజు యావరేజ్ 2000 నుంచి 2500 వరకు, పండగ రోజుల్లో అయితే 53,000 వరకు ఉంటుంది. సరాసరి యావరేజ్ చూసుకున్న బిచ్చగాడు భరత్ జైన్ సంపాదన నెలకు 60,000 నుంచి 75,000. ఏడాదికి సగటున 7 లక్షల నుంచి 9 లక్షల రూపాయలు సంపాదిస్తారు. గత 40 ఏళ్లలో సుమారు ముష్టి ద్వారా వెనకేసింది 3 కోట్ల నుంచి 3,60,00,000. అయితే భరత్ జైన్ ఇక్కడే బిచ్చగాడిలా కాకుండా తెలివైన క్యాపిటలిస్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా బిచ్చగాళ్ళంటే సంపాదించిందంతా ఆ రోడ్డు పక్క గుడిసెలో చిరిగిపోయిన సంచిలో ఎక్కువగా ఉంచుకుంటారు కదా. అందులోంచి రోజు కొద్దిగా తీసుకొని ఏవో అవసరాల కొద్ది కొనుక్కొని తిని బతుకుతుంటారు. మళ్ళీ కొత్తగా వచ్చిన డబ్బులు ఆ చిరుగుల గోని సంచిలో మాసిన బట్టల మధ్య పెడుతూ ఉంటారు. బట్ ఈ భరత్ జైన్ స్టైలే వేరు. తెలివిగా తను సంపాదించిన ప్రతి రూపాయి మరో రూపాయిని సంపాదించేలా పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఇంతకు ఇతను ఏం చేశాడంటే, డబ్బులన్నీ కూడబెట్టి ఫస్ట్ ఒక చిన్న ఇల్లు కొన్నాడు. అందుకోసం కొంత అప్పు కూడా చేశాడు. అడుక్కున్నాడు అప్పు ఎవడేస్తారని తేలిగ్గా అనుకోకండి. ఎందుకంటే అతని ఆర్థిక ప్రణాళిక చూస్తే కరడుగట్టిన బ్యాంకర్ కూడా అప్పు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మొదటి ఇల్లు కొనడానికి అతను రూపాయి జమ చేసుకుంటూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా అంతా తెచ్చి ఇచ్చి కొన్నాడు. కానీ ఆ తర్వాత ఆ ఇంటిని చూపిస్తే బ్యాంకులు కూడా అప్పు ఇచ్చేందుకు బారులు తీరితే ఇదే జరిగింది. ఆ తర్వాత మరో లగ్జరీ ఫ్లాట్ కొన్నాడు. అది తీరాక మరొకటి కొన్నాడు. ఇలా ఆస్తులను పెంచుకుంటూ వెళ్ళాడు. అతను భిక్షాటన ద్వారా సంపాదించే డబ్బులన్నీ నెలవారీ తీసుకెళ్లి బ్యాంకులో దాచాడు. ఒక మంచి అమౌంట్ అవగానే వాటిని ఇకపై పెట్టుబడిగా మార్చాడు. ఇళ్లపై పెట్టుబడిగా పెట్టాడు. అందుకే ప్రజెంట్ అతని ఆస్తుల మొత్తం విలువ 8 కోట్ల రూపాయలు దాటిపోయాయి. ముంబైలో ఉన్న 2 ఫ్లాట్ల ధరే సుమారు 1,50,00,000. థానేలో 2 కమర్షియల్ షాపులు కొన్నాడు. వాటిని అద్దెకిచ్చేసాడు. వాటి ద్వారా ప్రతి నెల 30,000 రూపాయలు అద్దె వస్తుంది. ఇంత సంపాదించినా అతను ఈ రోజు కూడా అడుక్కోవడం ఆపట్లేదు. మీకు మరో షాకింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రిచ్ బెగ్గర్ని పిలిచి మరీ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతను బిచ్చమెత్తుకుంటూ సంపాదిస్తాడు తప్ప వాళ్ళను మాత్రం తన ప్రొఫెషన్లోనికి రానివ్వలేదు. వాళ్ళ కోసం ఒక స్టేషనరీ షాప్ పెట్టాడు. తన తండ్రితో పాటు భార్య, 2 పిల్లలు, తమ్ముడు కలిసి ఆ షాప్ చూసుకునేవాళ్ళు. ఈ బిచ్చగాడు భరత్ జైన్ మాత్రం తన 2 పిల్లలను బాగా చదివించాడు. వాళ్ళు సొంతంగా ఇప్పుడు వ్యాపారాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఇంత సంపాదించినా, పిల్లలు ఎదిగొచ్చినా, వ్యాపారాలు చేస్తున్నా ఆయన మాత్రం ఈ బిచ్చమెత్తడం ఆపట్లేదు. గత 40 ఏళ్లుగా రోజు 10 నుంచి 12 గంటల పాటు భిక్షాటన చేస్తూ వీధుల్లోనే గడుపుతున్నాడు. అడుక్కోవడం ఇంకా ఆపేయొచ్చు కదా అని ఆయన కుటుంబీకులు చెప్పినా భరత్ జైన్ వినట్లేదు. ఏమంటాడంటే ఆయన, నేనేమి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయట్లేదు కదా,
తప్పుడు పనులు అడ్డదారుల్లో మోసాలు చేసి సంపాదించట్లేదు కదా, నాకు భిక్షాటనలోనూ సంతృప్తి ఉంది, ఎందుకంటే ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు అంటే తెగేసి చెబుతున్నాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ భరత్ జైన్ అడుక్కునే సంపాదనలో నుంచి కొంత ఆలయాలు ప్రార్థనా మందిరాల నిర్మాణానికి డొనేషన్లుగా కూడా ఇస్తున్నాడు. మొత్తానికి రిచ్ బెగ్గర్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. ఇక ఇలాంటి మరో బిచ్చగాడు బీహార్లోని పాట్నాలో ఉన్నాడు. అతనిది మరో రకమైన స్టోరీ. అనుకోకుండా అడుక్కోవడం ఆరంభించి అనుకోకుండా ఈ సొసైటీయే అతన్ని బిచ్చగాడిగా మార్చేసింది. దాంతో ఆయన బిచ్చమెత్తుకోవడాన్ని వృత్తిగా చేపట్టి ఇప్పుడు ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. బీహార్లోని పట్నాకు చెందిన యాచకుడు పప్పు కుమార్ కూడా అడుక్కున్న డబ్బులతోనే కోటీశ్వరుడు అయ్యాడు. సిటీలో చాలా చోట్ల చిన్నగా ఆరంభించి పెద్దగా భూములు కొన్నాడు, సొంత ఇల్లు కొనుక్కున్నాడు, తన భార్యను తన 2 పిల్లలను కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఈ పప్పు స్టోరీ ఏంటంటే చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని ఇంట్లో వాళ్ళు 4 దెబ్బలు వేశారు, అంతే అలిగి కోపంతో ఇంటి నుంచి పారిపోయాడు. తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ముంబై రైలు ఎక్కేశాడు. ముంబైలో ఏదో పని చేసుకుంటూ కడుపు నింపుకుంటూ రోజులు గడిపేవాడు. కానీ అనుకోకుండా ఒకసారి అతని చేతికి దెబ్బ తగిలింది. దీంతో అప్పటి వరకు పనిచేసి సంపాదించిన కొద్ది డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి. ఇక ఆకలి బాధలు మళ్ళీ మొదలయ్యాయి. దీంతో మళ్ళీ సొంతూరు పాట్నా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు. రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నాడు. కానీ టిక్కెట్కి డబ్బులు లేక ఏ ట్రైన్ ఎక్కాలా, టీసీ కంటపడకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ అక్కడే కూలబడ్డాడు. అతను అవతారం చూసి బిచ్చగాడు అనుకుని జనం ఒక్కొక్కరే డబ్బులు వేయడం మొదలెట్టారు. ఫస్ట్ అతనికి కూడా ఏం అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. చేతి కట్టుతో మాసిన బట్టలతో పీకుపోయిన ముఖంతో ఉన్న అతడిని చూసి ప్రజలు జాలి చూపిస్తున్నారని, తనను అడుక్కునేవాడిగా భావించి భిక్షమేస్తున్నారని. అలా చూస్తుండగానే కేవలం 3 గంటల్లోనే 3,500 రూపాయలు అతని ముందు పోగయ్యాయి. ఇక అంతే, పర్మనెంట్ గా బెగ్గరగా మారిపోవాలని ఫిక్స్ అయిపోయాడు. కూర్చొని సంపాదించడం అంటే ఇదే అనుకునే పండగ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఇక రోజు అదే ప్లేస్కి వెళ్ళి కూర్చునేవాడు, వచ్చే పోయేవారి ముందు చేసి అద్దించేవాడు. కొన్నాళ్ళు ముంబైలోనే అడుక్కున్నాక మళ్ళీ సొంతూరు పట్నా వైపు మనసు మళ్ళింది. ఈ కూర్చొని సంపాదించేదేదో ఎంత దూరం వచ్చి అడుక్కోవాలా, సొంతూరులో జాలి కలిగిన మహానుభావులు పుణ్యాత్ములు చాలా మంది ఉంటారు కదా, సో అక్కడికే వెళ్ళిపోతా పోలా అనే ఆలోచనతో పాట్నా రైలు ఎక్కేసి పాట్నాలో దిగాక ఇంటికి వెళ్ళలేదు, నేరుగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఒక చోట గుడ్డబరిచి ఇక మొదలెట్టాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ సహా జనం రద్దీగా ఉండే వీధుల్లో అడుక్కోవడం ప్రారంభించాడు. అంతే, బాగా డబ్బులు వచ్చేవి. దీంతో ఇంకేముంది, పెళ్లి కూడా చేసుకున్నాడు. పాట్నాలో రోజుకి 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తాడు ఈయన. నెలకోసారి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. ఎక్కువ అమౌంట్ అయ్యాక భూములు కొంటున్నాడు. ప్రస్తుతం బిచ్చగాడు పప్పుకి 3, అతడి భార్యకి 2 బ్యాంకుల్లో మొత్తం వీళ్ళ ఫ్యామిలీకి 5 అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో డబ్బులతో పాటు సిటీలో స్థలాలు, బంగారం, సొంత ఇల్లు సంపాదించుకున్నాడు. ఇవన్నీ కేవలం భిక్షాటనతోనే సంపాదించాడు. కొన్ని సంవత్సరాలుగా రాత్రి పగలు, పండగ, సెలవు అది ఇది తేడా లేకుండా అదే పని మీద భిక్షాటనే జీవితంగా బతికాడు. అందుకే ఇలా సంపాదించగలిగాడు. అయితే అతను చదువుకోకపోవడం వల్ల బిచ్చగాడిగా మారాల్సి వచ్చిందని, తన పిల్లలను మాత్రం మంచి అధికారులుగా చూడాలని ఉందంటూ బాగా చదివిస్తున్నాడు. ఈ పప్పులాగే పట్నాలో విశాల్ అనే మరో యాచకుడితో పాటు మరికొందరు కూడా అడుక్కొని నిత్యం ఇతని కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ డబ్బంతా ఏ రోజుది ఆ రోజే ఖర్చు చేసేసి ఇప్పటికీ బిచ్చగాళ్ళుగానే ఉండిపోయారు. అందుకే వాళ్ళంతా పప్పుని అభిమానంతో, గౌరవంతో కరోడ్పతి బిచ్చగాడు మా పప్పు అని పిలుచుకుంటారు. అతడే మాకు స్ఫూర్తి, మా నాయకుడు అని చెబుతున్నారు. అట్లాగే హైదరాబాద్లోని ఖైరతాబాద్ జంక్షన్లో కేవలం రాత్రి వేళల్లోనే ఒక ముసలాయన అడుక్కుంటూ ఉంటాడు. ఆయన పగల చుట్టుపక్కల ఎక్కడా కనిపించడు. ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఆరోగ్యం పాడవుతుందని అతను చెబుతుంటాడు. అందుకే ఓన్లీ నైట్ టైం మాత్రమే బెగ్గింగ్ చేస్తుంటాడు. ఆ ముసలి బిచ్చగాడికి చింతల్ బస్తీలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. వాటి ద్వారా అద్దెలు కూడా వేలల్లోనే వస్తాయి. ఆ బిల్డింగ్లను కూడా అడుక్కొని సంపాదించిన డబ్బులతోనే కట్టాడు ఆయన. ఈ ముసలైన రియల్ లైఫ్ స్టోరీ చూసే చందమామ కథలు సినిమాలో బెగ్గర క్యారెక్టర్ను ఆ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ రాసుకున్నారు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ మీకు ఎవరికైనా గుర్తుంటే చూసింటే ఒక మెసేజ్ పెట్టండి. అయితే మన దేశంలో భిక్షాటన ద్వారా ఆర్జించే వాళ్ళ ఆదాయం సుమారు 1.5 లక్షల కోట్లు. ఈ భరత్ జైన్, పప్పు కుమార్, అలాగే విశాల్ లాంటి వాళ్ళు దేశంలో కొన్ని వేల మంది అడుక్కోవడాన్ని సీరియస్ వృత్తిగా చేపట్టారు. సంభాజీ కాలే అనే మరి ముష్టివాడి సంపాదన 1,50,00,000 పైన ఉందని తేలింది. అలాగే లక్ష్మీదాస్ ₹1,00,00,000 పైనే అని తెలిసాక అందరూ షాక్ అయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ సర్వేలో ఈ బిచ్చగాళ్ళ గురించి చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ వ్యాప్తంగా బెగ్గింగ్ మాఫియా ఏటా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. అంటే మహిళల్ని, పిల్లల్ని, అనామకుల్ని, అనాథల్ని పట్టుకుని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా సిగ్నల్స్ దగ్గర, ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాపు, ప్రార్థనా మందిరాలు ఇట్లా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మీద దయ, జాలి, కరుణ, సానుభూతి వచ్చేలాగా సీన్ క్రియేట్ చేసి, డ్రామా క్రియేట్ చేసి ఈ మాఫియా వాళ్ళను వాడుకుంటుంది.
అట్లా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదిస్తుందని ఈ సర్వేలో తేలింది. సుమారు 10,000 మంది కాళ్ళు చేతులు బాగున్నా నటిస్తూ నకిలీ బెచ్చగాళ్ళగా మారి అడుక్కునే ఒక్కొక్కరు రోజుకి కనీసం 400 నుంచి 1000 రూపాయల పైన సంపాదిస్తున్నారు. అంటే ఈ మాఫియా రోజువారీ సంపాదన 40 లక్షలకు పైగానే ఉందని ఆ సర్వే తేల్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా బెచ్చగాళ్ళు ఉన్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే అత్యధికంగా 80,000 మంది ఉన్నారు. హైదరాబాద్లోనే 15,000 మంది వరకు ఉన్నారు. అయితే వీళ్ళలో 90% మంది నకిలీ బెగ్గర్లే. ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ బాగున్నా కట్లు కట్టేసుకుని మేకప్ వేసేసుకుని సానుభూతి క్రియేట్ చేయడానికి ఇలా ఆ మాఫియా ఆధ్వర్యంలో అడుక్కు తింటున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే యాచక నిషేధ చట్టం 1975 నుంచి మన దేశంలో అమల్లో ఉన్న అది పేరుకే తప్ప ఆచరణలో లేదు. సో మొత్తానికి ఆర్థిక ప్రణాళిక ఉంటే అడుక్కుని కూడా అందలం ఎక్కొచ్చని వీళ్ళంతా నిరూపిస్తున్నారు. ఇలాంటి ఆర్థిక ప్రణాళికలే లేకపోతే కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు అయినా సరే పాతాళంలోకి పడిపోతారన్నది కూడా వాస్తవం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.